హే గాయ్స్, హలో, నమస్తే, వనకం, వెల్కమ్ టు బిగ్ బాస్ టేల్స్. ఈ వీడియోలో నేను వచ్చిన వైల్డ్ కార్డ్స్ గురించి మాట్లాడుతున్నాను. దీనికి ముందు ఒక వీడియో చేశానండి, దిస్ ఇస్ పార్ట్ 2. సో ఇది చూడడానికి ముందు అది చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. సో వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సో దివ్య నిఖిత శ్రీజాని సెలెక్ట్ చేయడం పెద్ద ఇదేం అనిపించలేదు. బికాస్ తను ఐ థింక్ బర్నీ గారిని కాంపిటీటర్ అనుకున్నానని చెప్పినట్టున్నారు. సో అలా తనకి కాంపిటీటర్గా ఉన్న వాళ్ళు ఇంకెవరైనా నెక్స్ట్ కాంపిటీటర్ అనుకున్న వాళ్ళని తను నామినేట్ చేస్తుంటే అంటే స్వాప్ కోసం అని చెప్పుంటే బాగుండేది అనిపించింది. యాక్చువల్లీ వాళ్ళంతా శ్రీజ బయట విషయం తెచ్చిందని చెప్తున్నారు. ఐ థింక్ శ్రీజ బయట విషయం ఏం తేలేదు, భరణి గారు చైన్ విషయమే తెచ్చింది. లైక్ ఆ రోజు నా వీడియోలో కూడా నేను చెప్పాను, భరణి గారు అంత షో చేయాల్సిన అవసరం లేదు అని. అండ్ తను ఎప్పుడు అడిగినా కూడా ఏమని చెప్పారంటే ఇది నా బాడీలో పార్ట్ అన్నారు. సో నేను అందరికీ ఆయన లాకెట్ రివీల్ చేసినప్పుడు అర్థమైపోయి ఉండాలి ఆయన చెప్పిన బాడీలో పార్ట్, లేకపోతే ఆయన ఏదైతే ఒక హైప్ క్రియేట్ చేస్తారో జనాలలో అది నాట్ నెససరీ అని అనిపించింది. అదే చైన్ ఆయన పొలైట్గా వేసుకొని వచ్చి, ఇంతకుముందు సీజన్స్లో కూడా చాలామంది అలా వేసుకున్న వాళ్ళు ఉన్నారు. అదే చైన్ అంతే పొలైట్గా ఆయన వేసుకొని వచ్చి సమయానుసారాన్ని బట్టి ఆయన వాళ్ళ ఫ్యామిలీ లేదా వాళ్ళ మదర్ వచ్చినప్పుడు వాళ్ళ గురువు వచ్చినప్పుడు చూపించుంటే ఇట్ వుడ్ హావ్ మేడ్ మోర్ సెన్స్ అండ్ దానికి ఒక వాల్యూ ఉండేది. దాన్ని ఒక పిఆర్ స్టంట్ లాగా చేసి ఇంకేదో ఉంది అన్నట్టు. నేనే కాదు చాలామంది వీడియోస్ మీరు చూడొచ్చు. ఆ పర్టికులర్ చైన్ ఎపిసోడ్ గురించి అందరూ ఏంట్రా ఈయన ఏదో చూపిస్తాడంటే ఏదో చేశాడు అన్నట్టు. సో ఏమీ లేని దానికి జనాలలో ఒక సింపతి యాంగిల్ క్రియేట్ చేయడానికి శ్రీజ చెప్పినట్టు ఒక మంచితనం అనేది క్రియేట్ చేయడం కోసం ఆయన క్రియేట్ చేసినట్టు అనిపించింది. సో ఇట్ డజంట్ మేక్ సెన్స్. సో శ్రీజ ఏదైతే చెప్పి బయట విషయం అని చెప్పి అందరూ శ్రీజ అని అంటున్నారో ఆ విషయంలో శ్రీజయే రైట్, తన్ని అపోజ్ చేసిన వీళ్ళందరూ రాంగ్ అని నాకు అనిపించింది. అండ్ ఏదైతే ఒక లవ్ క్రష్ ఫ్రెండ్షిప్ జరుగుతుందో దాని గురించి దివ్య నిఖిత ఏదైతే ఒక మాస్టర్ ప్లాన్ లాగా మీరు సింగిల్ అనుకుంటున్నారో అది ట్రయాంగిల్ అవుతుంది, స్క్వేర్ అవుతుంది అని ఏదైతే చెప్తుందో ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ స్ట్రాటజీ అనమాట తను. సో తన్ని బేస్ చేసుకొని బిగ్ బాస్ ఇక మీదట వీళ్ళందరితో రణరంగం ఆడబోతున్నాడని నాకు అనిపిస్తుంది. ఆల్రెడీ నిన్న రిలీజ్ చేసిన ప్రోమోలో కూడా మనం అది చూస్తాము. తను ఒక్కొక్కరిని ఒక్కో చోట ప్లేస్ చేసింది. సో అది ఇంకా మజాగా ఉంటుంది, జనాల్లో ఇంకొంచెం ఆసక్తి కలిగిస్తుంది. బికాజ్ అది నిజమా కాదో పక్కన పెడితే బయట నుంచి చూసి వచ్చింది కాబట్టి సంథింగ్ జనాలందరూ అలానే అనుకుంటున్నారనే ఒక థాట్లో వీళ్ళందరూ గేమ్ని స్పాయిల్ అయినా చేసుకోవచ్చు, తొక్కలే అని లైట్ కూడా తీసుకుని ఉండొచ్చు. సో అలా నాకు అనిపిస్తుంది, వీళ్ళు గేమ్ స్పాయిల్ చేసుకుంటారా, గేమ్ని లైట్ తీసుకొని వాళ్ళు ఎలా ఉన్నారో అలానే ఉంటారా అనేది పోని చూడాలన్నమాట. నాకైతే ఇలా అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్.